ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనివిని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైనాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని లెక్క చేయకుండా విర్రవీగితే, కక్ష సాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. అభివృద్ధిని గాలి కొదిలేసి ప్రజలందరికీ చెందాల్సిన వనరుల్ని చెరగొట్టి అవినీతే లక్ష్యంగా అస్మదీయులకు దోచిపెడుతూ చెలరేగిపోయినందుకు వైసీపీకి తగిన శాస్తి చేశారు. అరాచక నియంతృత్వ పాలకులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, దేశం మొత్తం తమ వైపు ఆశ్చర్యంగా చూస్తుందని ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్ మాటల్ని ఈ ఎన్నికల ఫలితాలు మరో రూపంలో నిజం చేశాయి. వైసీపీ అంతెత్తుకు ఎగిరి అధఃపాతాళానికి కూరుకుపోయిన తీరు నిజంగానే దేశమంతా చర్చనీయాంశంగా మారింది. తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ బటన్లు నొక్కడంతో తనకు మించిన వారు లేరని భుజం చరుచుకుంటూ సంక్షేమ పథకాలకు తానే ఆద్యుణ్ణన్న భ్రమలో బతికేస్తూ అన్ని పథకాలకు తన పేరో తండ్రి పేరో పెట్టుకుంటూ ఎక్కడా లేని ప్రచార పిచ్చితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేసినందుకు ప్రజలు జగన్కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. సొంత డబ్బులేవో జేబులోంచి తీసి ఖర్చు చేసినట్లుగా చెబుతూ ప్రజలంతా తనకు రుణపడి ఉండాలన్నట్లుగా ఆయన చేసిన విన్యాసాలకు తగిన శాస్తి చేశారు. ఇక అదే సమయంలో అనుభవానికి, దార్శనికతకు, చిత్తశుద్ధికి పట్టం కట్టారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని మరోసారి బలంగా నమ్మారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక వనరులు, ప్రాథమిక వసతులు, పరిశ్రమలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలు లేకుండా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ను దారిలో పెట్టే సామర్థ్యం, పాలనా దక్షత చంద్రబాబుకే ఉందని నమ్మిన రాష్ట్ర ప్రజలు 2014లో ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆర్థిక లోటు వెంటాడుతున్న రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. రాజధాని అమరావతికి భూసేకరణ ప్రణాళికలు పూర్తి చేసి మౌలిక వసతులు, భవనాల నిర్మాణం ప్రారంభించి వేగంగా కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. దానికి ముందే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశారు. రాయలసీమకు శ్రీశైలం జలాల్ని అందజేసి ఉద్యాన పంటలకు హబ్గా మార్చారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసి అనేక కంపెనీల్ని తీసుకొచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. లక్షల కోట్ల విదేశీ పెట్టుబడిని ఆకర్షించి ఉపాధి కల్పనకు బాటలు వేశారు. చంద్రబాబు అంత చేసినా జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో 2019లో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ 5 ఏళ్లలో జగన్ అరాచక, విధ్వంసక పాలనలో రాష్ట్రానికి విభజనకు మించిన నష్టం జరిగిందని భావించిన ప్రజలు మరోసారి చంద్రబాబుపైనే విశ్వాసం ఉంచారు. జగన్ అసమర్థత, అస్తవ్యస్త పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టడం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో, అంతులేని విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి అసాధారణ విజయం కట్టబెట్టారు. 2014లో తెదాపా, భాజపా, జనసేన చేతులు కలిపిన ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఈసారి 3 పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడడంతో పాటు జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీచింది.
గుంటూరు జిల్లా